నీ కృపచేత నీ ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధానాన్ని ప్రభావ నడిపించి నీ నామాన్ని తండ్రి ఉదయకాల సమయంలో స్తుతించేటటువంటి గణపరిచేటటువంటి మహిమపరిచేటటువంటి తండ్రి కృపను ధన్యత తండ్రి మాకు మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. శూన్యంలో తండ్రి సృష్టిని కలగజేసి ఈ సృష్టి అంతా తండ్రి పరిపాలన చేస్తున్నటువంటి మా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. స్తుతిపాత్రుడా, స్తోత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైనటువంటి నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైనటువంటి దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన బిడ్డలు కూడా తండ్రి త్వరపెట్టి తోడుకొని మనం అడుగుతున్నాం రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధానంలో ప్రభువా ఈ వారవంతలో తండ్రి మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రయాణాల్లో తండ్రి, మా రాకపోకల్లో, మా ఉద్యోగాల్లో తండ్రి అన్నింటిలో తండ్రి క్షేమాన్ని అనుగించి తండ్రి నీ కృపచేత మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి రాజా ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధానం మీరు నడిపించారు. ఏమి ఇచ్చినా కూడా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము, కానీ నీ సన్నిధానంలో ప్రభువా విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపం కలిగిన హృదయంతో, తగ్గింపు జీవితం హృదయంతో తండ్రి నీ సన్నిధానంలో ప్రభువా స్తుతించడానికి అటువంటి పరిశుద్ధమైనటువంటి నీతి కలిగిన హృదయాన్ని ప్రభువా మాకు మీరు దయచేయండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆ స్తుతి ఆరాధనలో మీరు నన్ను రాజా నీ స్తుతులు స్తోత్రాలు. స్తుతి ఆరాధన చేస్తుండగా తండ్రి ఈ వారవంతులు మేము చేసినటువంటి ప్రతి దోషాలు అతిక్రమాలు తండ్రి నీ సన్నిధానంలో ఒప్పుకొని నీకు ఇష్టకరంగా మహింకరంగా తండ్రి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా అటువంటి హృదయాన్ని మాకు మీరు దయచేయండి. సర్వాధికారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆ స్తుతి ఆరాధన ఏ విధంగా జరిగించాలో ప్రభువా, స్తుతి ఆరాధనలో ఏ విధంగా మీ నామాన్ని గణపరచాలో తండ్రి అటువంటి తండ్రి హృదయాలు మాకు మీరు దయచేయండి. నీ సన్నిధి అనుభవించడానికి మీరు సహాయం చేయండి రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. అది నా తండ్రి 120 మంది తండ్రి మేడగదిలో ప్రార్థించినప్పుడు తండ్రి వారు ఏక హృదయంతో ప్రభువా నీ సన్నిధానంలో ప్రార్థించి నీ ఆత్మను పొందుకోగలిగారు రాజా, నీ స్తోత్రాలు. అవును తండ్రి, నీ సన్నిధానంలో మేమందరము తండ్రి ఏక హృదయంతో, ఏక ఆత్మతో తండ్రి నీ సన్నిధానంలో మేము స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరిచి తండ్రి మీ ఆత్మను, మీ శక్తి కలిగిన ఆత్మను, మీ బలమైన ఆత్మను తండ్రి మేమందరం తండ్రి పొందుకోవటానికి, ప్రతి ఒక్కరు దర్శించబడటానికి తండ్రి మీరు సహాయం చేయండి. ఆరాధనలో తండ్రి నీ ముఖ దర్శనము తండ్రి ప్రతి ఒక్కరు చూడటానికి మీరు సహాయం చేయండి. నీ సన్నిధి తండ్రి మేమందరం అనుభవించడానికి మీరు సహాయం చేయండి రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. నీ శక్తి చేత నింపండి, నీ బలం చేత నింపండి, మీ ఆత్మ చేత నింపండి రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. నీ సన్నిధిలో తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను చూసే కన్నులు, నీ స్వరాన్ని నే చెవులు తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. పాటలు పాడుచుండగా తండ్రి ప్రతి ఒక్కరు నీ ఆత్మచేత నింపుతండి నీకు మహిమకరంగా తండ్రి కీర్తనలు పాడటానికి సహాయం చేయండి. వాయిద్యాలు వాయిస్తున్న వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మచేత నింపని తండ్రి నీకు ఇంపుగా తండ్రి వాయిద్యాలు వాయించడానికి మీరు సహాయం చేయండి. అదేవిధంగా లైవ్ ఆపరేషన్ వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి, మీ జ్ఞానం చేత నింపని తండ్రి ఆ లైవ్ ద్వారా అనేకమైనటువంటి ఆత్మలు తండ్రి నీ సన్నిధానంలో బలపరచబడటానికి మీరు సహాయం చేయండి. సర్వోన్నతుడా నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి నీ దైవజనాలు నిలబడుచుండగా తండ్రి ప్రవచిస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరము తండ్రి ఆ విశ్వాసంతో తండ్రి మాటలు గైకొనడానికి, ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి నీ కార్యాలు జరగటానికి ప్రభువా మీరు సహాయం చేయండి రాజా, నీ స్తోత్రాలు. మీ దైవజనులు నిలబడుచున్నగా తండ్రి మీడేంతల ఆత్మచేత నింపి తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎవరికి ఏ వాక్యం అవసరం తండ్రి ఆ వాక్యం ద్వారా తండ్రి నీ జీవం కలిగిన మాటల ద్వారా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, బలహీనలు బలపరచండి. శాంతి సమాధానం, కుటుంబాలకు శాంతి సమాధానం దయచేయండి రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. మోడిపోయిన జీవితాలు జ్ఞాపకం చేసుకుని తండ్రి అవి చిగురించబడటానికి మీరు సహాయం చేయండి. నీ వాక్యము శక్తి గలది, నీ వాక్యము బలము కలిగి తండ్రి, నీ వాక్యము 2 అంచుల ఖడ్గము కలిగి రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. నీ వాక్యము తండ్రి వెలువలతోనే ప్రతి ఒక్కరి జీవితాలు తండ్రి మార్చబడటానికి మీరు సహాయం చేయండి రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. మా జీవితాలు, మా కుటుంబాలు తండ్రి వాక్యం ద్వారా కట్టబడటానికి మీరు సహాయం చేయండి రాజా, నీ స్తుతులు స్తోత్రాలు. జీవాధిపతి, జీవము కలిగిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ ప్రార్థన తండ్రి ఆది నుండి అంతం వరకు తండ్రి నీ కృపలో నీ అధ్యక్షత జరిగించి మీ నామాన్ని గణపరచుకోమని త్వరగా రాను యేసుక్రీస్తు మహిమ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా క్రీస్తుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ సర్వాధికారి సత్య స్వరూపుడ ప్రేమమయుడవుగా సర్వాధికారి సత్య స్వరూపుడ ప్రేమమయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా క్రీస్తుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా క్రీస్తుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా క్రీస్తుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా క్రీస్తుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ కొండలలో కోనలలో దీవులలో ఆ జలములలో కొండలలో కోనలలో దీవులలో ఆ జలములలో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా క్రీస్తుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ పాట పాడ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి, మరొక పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 45వ కీర్తన. కృపలను తలంచుచు ఆయుష్ కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుననే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుద్దాం. Praise the Lord. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ కృపలను తలంచుచు కృపలను తలంచుచు కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను
నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు కృపలను తలంచుచు రూపించబడుచున్నా ఏ ఆయుధముండినను రూపించబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు కృపలను తలంచుచు సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయా శుద్ధులతో నిల్పెను. ఇహలో శుద్ధులతో నిల్పెను. సతతము తన కృప వెల్లడి చేయా శుద్ధులతో నిల్పెను. ఇహలో శుద్ధులతో నిల్పెను. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు కృపలను తలంచుచు
హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోను నివాసం నాకెంతో ఆనందం, ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. సియోను నివాసం నాకెంతో ఆనందం, ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. హల్లెలూయా. మంచిదండి, మరొక పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రం అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుద్దాం. లిరిక్స్ స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. మనం అందరం కలిసి అక్కడి నుంచి చూస్తూ దేవుని నామాన్ని పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నీ చేతి నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము.
అరచేతిలో చెక్కుకున్నానంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. అరచేతిలో చెక్కుకున్నానంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా. నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా. దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్నియవా. దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్నియవా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. అందరం కలిసి నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ. నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ. నా మీద పడి ముద్దాడిన నీ కౌగిలిలో జీవింతును. నా మీద పడి ముద్దాడిన నీ కౌగిలిలో జీవింతును. ప్రేమగల తండ్రి, కృపగల యేసు,
దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము. నా వలన నష్టమే కలిగిన, అవమానమునే కలిగించిన. నా వలన నష్టమే కలిగిన, అవమానమునే కలిగించిన. నే కోల్పోయినవన్నీ నాకిచ్చి, విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా. నే కోల్పోయినవన్నీ నాకిచ్చి, విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా. ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. మరొకసారి నా కృప వీడిపోదంటివే. అందరం కలిసి ఏకస్వరముతో నిబంధన తొలగదంటివే. మన కృప నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా నిబంధన తొలగదంటివే, నా నిబంధన తొలగదంటివే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి మరొక పరిశుద్ధ పునరుత్థాన దినం మనం ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించి ఘనపరచడానికి దేవుడు ఈ మంచి సమయం మనకు అనుగ్రహించారు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మనలను కలుగచేశారు.
ఏదైనా ఒక గృహాన్ని నిర్మించాలి అంటే ఆ గృహ యజమాని గృహాన్ని నిర్మించడానికి కావలసిన వస్తువులన్నిటినీ సమకూర్చుకొని గృహాన్ని నిర్మిస్తారు కదా. వంట చేసే మనం కూడా అన్నిటిని సిద్ధపరచుకొని స్టవ్ వెలిగిస్తాం. అలా కాకుండా ఏవి అక్కడే ఉండి మనము పని చేయం. దేవుడు కూడా నేల మంటితో నరుని నిర్మించి ఆయన నాసికారంధ్రములో జీవవాయువును ఊది నరుడు జీవించే విధంగా దేవుడు కలుగచేశారు. నరుని యొక్క హృదయంలో దేవుని యొక్క స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న జాలి, దయ, కనికరం, ఇటువంటి గుణాలన్నీ కూడా మానవుల్లో ఉండే విధంగా చేశారు. మానవులమైన మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసముతో మనం వస్తూ ఉన్నాం. దేవుడు మన పట్ల కార్యాలను చేస్తారని, మనల్ని స్వస్థపరుస్తారని, మన అవసరాలన్నీ తీరుస్తాడని విశ్వాసముతో, నమ్మికతో వస్తాం కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే మన దేవుడు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే దేవుడు. మనలో విశ్వాసాన్ని పుట్టించేది ఆయనే, ఆయన మీద విశ్వాసాన్ని కలుగచేసేది ఆయనే. ఎందుకు అంటే మనలను బాగు చేయటానికి, మన అవసరాలు తీర్చడానికి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు అనేక కార్యాలను జరిగించే దేవుడు. మన పితరులందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు వారి జీవితాల్లో పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అసాధ్యాలను సాధ్యపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాన దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి వస్తున్నాం. ఒకానొక దినాన ఒక తల్లి అంట తన బిడ్డలకు తెలియచేస్తూ ఉన్నది. ఏమని అంటే, మరి వారికి తండ్రి లేదు, తల్లి 3 బిడ్డలను పెట్టుకొని ఆమె కష్టపడి పనిచేసి వాళ్ళని పోషిస్తూ ఉన్నది. వారు చిన్న బిడ్డలు. అయితే వారికి దేవుని గురించి తెలియచేస్తూ, అమ్మా దేవుడు మరి ప్రతి అవసరతను తీరుస్తాడు, మనం ఎంతో కష్టపడి పని చేయటాన్ని బట్టి మనం ఆహారం భుజిస్తూ ఉన్నాం. ఒకానొక దినాన ఒక ఊరిలో కరువు వచ్చినప్పుడు తన సేవకుడైన ఏలియా అనే ప్రవక్తని దేవుడు కాకుల చేత పోషించాడు. కాకులు ప్రతి ఉదయ సాయంత్రం ఆయనకు రొట్టెను మాంసాన్ని తీసుకొని వచ్చి ఆయన్ని పోషించేవి. ఆ విధంగా దేవుడు ఆశ్చర్యకరంగా ఆ యొక్క సేవకుడిని పోషించాడు. దేవుని బిడ్డలమైన మనల్ని కూడా దేవుడు అంతే పోషిస్తాడు అని ఆ బిడ్డలకు చెప్పిందంట. ఒకానొక దినాన ఆ ఊరు ఆ ప్రదేశంలో, వారు నివసిస్తున్న ప్రదేశంలో వారం దినాలు ఎడతెగక పెద్ద వర్షాలు కురుస్తూ ఉన్నాయట. బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చి పిల్లల్ని పోషించడానికి వీలు లేకుండా ఉంది తల్లికి. అయితే ఏం చేయాలా తల్లేమో బైబిల్లో ఉన్న కథలన్నీ పిల్లలకు చెప్తా ఉన్నది, వారిలో విశ్వాసాన్ని నింపుతా ఉన్నది. ఒకానొక దినాన చిన్న పిల్లవాడు అడిగాడంట, అమ్మ ఇన్ని చెప్తున్నావు దేవుడు మనల్ని పోషిస్తాడని, మనకి ఆహారం లేదు కదా, మరి ఎలాగ దేవుడు పోషిస్తాడు? ఆ దినాన ఆ సేవకుని కాకుల ద్వారా పోషించావన్నావు కదా, మరి ఈ దినాన మనల్ని కూడా కాకుల ద్వారా పోషిస్తాడు కదా, మరి నువ్వు కిటికీలు తలుపులు అన్నీ వేసి ఉంచావు, కాకి ఎటు నుండి వస్తుందమ్మా అని అడిగాడట. వెంటనే తల్లి ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని చూసి వెంటనే కిటికీలు తెరిచిపెట్టిందంట. ఇదిగోమ్మా ఈ కిటికీ నుండే కాకులు వచ్చి మనకి ఆహారాన్ని ఇస్తాయి అని వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆ వర్షానికి ఆ ఇంటి చూరు దగ్గరనే ఒక వ్యక్తి నిలబడి వీరు చెప్పుకుంటున్న మాటలన్నీ విన్నాడట. విని ఆయన అనుకున్నాడంట, అయితే నేను ఇప్పుడు కాకినవ్వాలి, కాకినయ్యి వీళ్ళకి ఆహారాన్ని తీసుకొచ్చి ఈ కిటికీలో నుండి వెయ్యాలి అని అనుకొని ఆ వర్షంలోనే వెళ్ళిపోయి వాళ్ళకి కావలసిన బిస్కెట్లు, చాక్లెట్లు, పిల్లలకు కావలసినవన్నీ కూడా షాపులో కొని ఒక్కొక్కటి ఆయన చేయి కనపడకుండా వాళ్ళ కిటికీలో నుండి ఇడుస్తూ ఉన్నాడంట. ఇక వెంటనే ఆ చిన్న పిల్లవాడు చూస్తూ ఉన్నాడు కదా కిటికీలో నుండి, కాకి ఎప్పుడు వస్తుందా, కాకి ఎప్పుడు రొట్టె తీసుకొస్తుందా అని. అలాగే అవి
పడటం చూసి అమ్మమ్మ కాకి మన ఇంట్లో ఆహారాన్ని వేసింది, ఆ దినాన సేవకుడిని ఎలాగా పోషించిందో ఈ దినాన మనల్ని కూడా అలాగే పోషించడానికి కాకి మనకు ఆహారం తీసుకొచ్చిందమ్మా, దేవుడు మనకు ఆహారం పంపాడని సంతోషంగా వారు ఆహారాన్ని భుజించారంట. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో కూడా అటువంటి అద్భుత కార్యాలను దేవుడు జరిగిస్తారు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారాన్ని పంచిన దేవుడు, చనిపోయిన లాజర్ను సజీవంగా లేపినట్టి దేవుడు, ఎండిన ఎముకలకు జీవమునొసిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం నమ్మితే మనం దేవుని మహిమను చూస్తాం. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మనం నమ్మికతో విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు ఎంతటి కార్యానైనా, ఇది జరగదు డాక్టర్స్ చెప్తారు, దీనికి ఇక మందు లేదు, ఇక ఇది ఇంతే అని చెప్తారు, కానీ మన దేవుడు అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు. ఆయన తప్పకుండా మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన క్రియను, ఆయన శక్తిగల కార్యాలను మన జీవితాల్లో జరిగిస్తారు. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనం అటువంటి విశ్వాసం ఉంచుదాం. ఆయనకు అసాధ్యం లేదు కదా, ఆయన తప్పకుండా నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో ఇది తప్పకుండా జరిగిస్తాడు అనే నమ్మికతో విశ్వాసంతో ఉందాం. తప్పకుండా దేవుడు మన పట్ల కార్యాలను జరిగిస్తారు. ఆ చిన్న బిడ్డ విశ్వాసం ఉంచాడు, తప్పకుండా దేవుడు ఆ బిడ్డకు ఆహారాన్ని పంపారు. ఏదో ఒక విధంగా దేవుడు మన పట్ల కూడా ఆయన కార్యాలను చేస్తారు. ఎప్పుడంటే నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి. నీ విశ్వాసాన్ని వమ్ము చేయడు దేవుడు, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, నీకు కార్యాలను జరిగిస్తారు. అయితే అందరము లేచి నిలబడి విశ్వాసముతో ఈ దినాన దేవుని సన్నిధిలో పాల్గొందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరుద్దాం. ఆయన చేయలేనంటి కార్యాలు ఏవీ లేవు. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. నమ్మి ప్రభుని స్తుతిద్దాం, హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధిద్దాం. తప్పకుండా దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలను జరిగించే దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలను జరిగించే దేవుడు. నా జీవితంలో జరిగిన ఒక్క సంఘటన మీకు తెలియజేస్తా. నాకు మిషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా బట్టలు నేనే కుట్టుకొని వేసుకోవాలా, అది నాకు ఎప్పటినో నుండి, చిన్నప్పటి నుండి ఉన్న కోరిక. ఆ చిన్నప్పటి నుండి కోరిక ఎలాగో తెలుసా, మా రెండో అక్క తను 10th అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా, ఇంటర్మీడియట్లో చేరే టైంలో, అప్పుడు ఆమె నాన్న ఊరుకుండటం ఎందుకు, నువ్వు మిషన్ నేర్చుకుంది కానీ ఒక మిషన్ సెంటర్కి తను పంపించారు. ఆమె కటింగు కుట్టడము అన్నీ నేర్చుకుంది. ఇంటికి వచ్చి తను ఆ సిజర్తో కట్ చేయటము అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నాకు కూడా అలాగ చెయ్యాలి. అయితే నేను చిన్నదాన్ని కదా, సిజర్ ఇస్తే ఎక్కడ నన్ను గాయపరుచుకుంటానో నాకు తెలియదని చెప్పి ఆమె పైన పెట్టేది. ఆ సిజర్ తను వాడుకొని పైన పెట్టేసేది. నేనేం చేసేదాన్ని, కత్తిపీట తీసుకొని ఆ పెన్సిల్తో దాన్ని గీసుకొని గుండె మీద ఆ కత్తిపీటతో కట్ చేసుకునేదాన్ని. తను ఎట్లా కుట్టేదో నేను సూదితో అట్లాగా కుట్టేదాన్ని. నిజంగా దేవుడు ఆ చిన్నతనంలో ఉన్న ఆశను చూశాడు. తర్వాత నేను ఇక్కడ పరిచర్యకు వచ్చిన తర్వాత ఆ ఆశ అంతే హృదయంలో ఉన్నది. మేము బెల్లంకొండ వెళ్ళిన తర్వాత చిన్నును అక్కడ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ స్కూల్ పక్కనే మిషన్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే అని చెప్పి ఉన్నది. ఇంక వెంటనే నేను చిన్నును జాయిన్ చేసి ప్రక్కనే ఆమెను అడిగాను, నాకు ఒక్క వారంలో నా బ్లౌజ్ నేను కుట్టుకునే విధంగా నాకు కటింగ్ నేర్పిస్తారా అన్న. ఆమె ఓకే అన్నది. నేను ఇంకా చిన్నుని అక్కడ పెట్టడం, ఒక అరగంట నేను ఆ కటింగ్ నేర్చుకొని ఇంటికి వెళ్ళడం, కుట్టాలంటే మరి మిషన్ కావాలి కదా. పాస్టర్ గారిని అడిగితే సెకండ్ హ్యాండ్ ఉషా మిషన్ ఒకటి తీసుకుని దాని మీద నేను కుట్టుకుంటా ఉన్నా. అది సెకండ్ హ్యాండ్ కదండి, ఏదో ఒక ట్రబుల్ వస్తూ ఉండేది, అయినా కానీ అలాగే కుట్టుకుంటున్నా. ఒక దినాన మనందరికీ తెలుసు, ఈవ్ సిస్టర్ అని ఒక ఆమె సింగపూర్ నుండి వచ్చారు. వీళ్ళు పాస్టర్ గారు ఆనంద్ వీళ్ళు సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆమె పరిచయం అయింది. ఆమె పరిచయం అవుతుందని ఇక్కడ ముందుగానే నేను వీళ్ళకి చెప్పాను,
ఒక సిస్టర్ మీకు అక్కడ పరిచయం అవుతారని అన్న విధంగానే ఆమె పరిచయం అయింది. ఆమె మన మధ్య కూడా మన రోడ్ల మీద తిరిగిందండి అని నేను కలలో చూశాను అని చెప్పాను. అదేవిధంగా ఆమె అక్కడ పరిచయం అవడం, ఆ తర్వాత 2-3 నెలల్లో ఆమె ఇక్కడికి రావడం, మనతోనే మన మధ్య తిరగటం, అవన్నీ దేవుడు చూపించినట్టు జరిగింది. అయితే ఆమె తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ కొనివ్వాలని చెప్పి ఆమె ఆలోచన కలిగి ఉంది. వీళ్ళేమనుకున్నారు, మాకేదైనా కొనిస్తుందేమో అనుకున్నారు. ఒక షాపులోనికి వెళ్ళిపోయి ఒక మిషన్ చూసి, అది ఏం మిషన్, అది ఉషా మిషన్ కాదు, చాలా టెక్నాలజీ మంచి వస్తున్నది, అప్పుడే క్రొత్తగా వస్తున్న మిషన్ అన్నమాట. అది 7,000 జెరోమ్ అనే మిషను, అది 7,000. వెళ్ళిపోయి ఈ మిషను నేను ఇది కమలా కొనిపెడుతున్నాను, ఇలాంటి మిషనే మీరు గుంటూరు వెళ్ళిన తర్వాత తీసుకోండి అని దానికి తగిన పైసలు ఆమె 7,000 పాస్టర్ గారికి ఇచ్చి ఇది కమలా కొనిపెట్టండి అన్నారు. నాకు చాలా, మేమెప్పుడు ఆమెను అడగలేదు, ఏమీ లేదు. కానీ ఆమె సడన్గా అట్లా వెళ్ళిపోయి షాప్లోకి ఈ మిషన్ మీరు వెళ్ళిపోయి కమలా కొనిపెట్టండి, దీని కాస్ట్ ఇక్కడ 7,000 ఉంది, అక్కడ కూడా అంతే ఉంటుంది అని చెప్పి ఆమె అలాగా డబ్బులు ఇచ్చేసి ఆ మిషన్ నాకు కొనిపెట్టడానికి దేవుడు సహాయం చేశారు. నిజంగా దేవుడు ఆ చిన్నతనంలో ఉన్న నా ఆశను ఎంతగా తీర్చారు అంటే, దేవుడు తప్పకుండా మీ హృదయంలో ఉన్న వాంఛలను కూడా దేవుడు తీర్చగలరు. ఎప్పుడంటే మనం విశ్వాసంతో ప్రభువును వెంబడించినప్పుడు. తప్పకుండా మన హృదయ కోరికలను కొన్నిసార్లు మనం అడగక మునిపే ఆయన మన అక్కర్లన్నీ ఎరిగి మనకి సహాయం చేసే దేవుడు. చిన్నతనంలో ఉన్న నా ఆశను ఆ విధంగా తీర్చిన దేవుడు. ఇప్పటికి కూడా ఆ మిషన్నే నేను వాడుకుంటూ నా బ్లౌజులు నేనే కుట్టుకుంటా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు. ఏదైనా మన వారు మనకి తీర్చకపోవచ్చు, కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన నూతనమైన కార్యాలను మన జీవితంలో జరిగించే దేవుడు. హల్లెలూయా. ఈ దినాన విశ్వాసంతో ప్రభు వైపు చూద్దాం, ఆయన కార్యాలను, ఆయన శక్తిగల కార్యాలను పొందుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీకు ఏం ఆశలు ఉన్నాయో నాకు తెలీదు. ఆశ్రమ గారికి ఏదో చిన్న ఆశ, చిన్న ఆశ లోపల ఎక్కడో మిషన్ కావాలని. పెద్ద అయిన తర్వాత పెద్ద మిషన్ వచ్చింది. మరి మీకు ఏ వయసులో ఏమి ఆశలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఒక సంగతి మాత్రం వాస్తవం, లోకంలో ఎన్ని ఉన్నా ముందు దేవుని కొరకు ఆశ కలిగి ఉంటే, లోకంలో ఎన్ని ఉన్నా దేవుని కొరకు ఆశ కలిగి ఉంటే, ఆ ఆశ నీ ఆశలన్నిటినీ తీరుస్తుంది. దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది, దుప్పి నీటి వాగుల కొరకు. కాబట్టి ఈ దినమందు మీరు ఏ ఆశలతో వచ్చినా ప్రస్తుతానికి అది లోపల అట్టే పెట్టుకోండి. దేవుని పట్ల ఆశ కలిగి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అనేటటువంటి ఆశతో దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పనులన్నీ చేస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని అందరం కలిసి నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నదని కీర్తన పాడుకుంటూ ప్రభుని స్తుతించుకుందాం. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నా ప్రాణమా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే పండపైన నన్ను నిలిపితివి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే పండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని. అపాయము రాకుండా
నన్ను నడిపితివి, కంటి పాపగనీవు నన్ను కాచితివి, కంటి పాపగనీవు నన్ను కాచితివి, కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను, ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా, నా ప్రాణమా నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా, నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఫలములు దండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేళ్లను నెట్లు మరతు ప్రభు, నీవు చేసిన మేళ్లను నెట్లు మరతు ప్రభు. నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును, నే ఇలలో జీవింతును. నా ప్రాణమా సమస్తమా, నా ప్రాణమా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా సమస్తమా, అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగనీవు నన్ను దాచితివి, కంటి పాపగనీవు నన్ను దాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను, ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా సమస్తమా,
ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా, పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి, పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి, నా అడుగులు స్థిరపరచి బలము నిలిచితివి, నా అడుగులు స్థిరపరచి బలము నిలిచితివి, నీరు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే, వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా, నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా, నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును, నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును, నీవు చేసిన మేళ్లలోనే నెట్లు మరతు ప్రభు, నీవు చేసిన మేళ్లలోనే నెట్లు మరతు ప్రభు, నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును, ఇలలో జీవింతును, నా ప్రాణమా, సమస్తమా, నా ప్రాణమా, సమస్తమా, నా ప్రాణమా, సమస్తమా, నా ప్రాణమా, సమస్తమా, ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా, నా ప్రాణమా, సమస్తమా, నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా,
యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. రక్షకుడా మీకు వందనాలు, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా. ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా. Thank you Lord Jesus, thank you Lord Jesus, thank you Lord Jesus. Hallelujah, 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 hallelujah. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. Praise the Lord. స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు. ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు.
ఎడల కృప చూపే తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. విడవక మా ఎడల కృప చూపే తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. కనికర పూర్ణుడా, కనికర సంపన్నుడా యేసు వందనాలు, 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 వందనాలు. జీవాధిపతివైన తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. వందనాలేసయ్యా, వందనాలేసయ్యా, వందనాలేసయ్యా. ఈ దినాన్ని బట్టి వందనాలు ప్రభు. నీకు మహిమ కలుగును గాక, మీకు స్తుతి కలుగును గాక. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. కడుపులో పేగు పూతతో బాధపడుతున్న బిడ్డలు, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలు, నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. ఆమేన్. ఆ కడుపులో ఉంటున్న మంట యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. అయ్యా నువ్వు స్వస్థపరిచే దేవుడవయ్యా, నువ్వు కరుణ కలిగిన దేవుడవు ప్రభువా. మానవులమైన మా పట్ల నువ్వు దయచూపే తండ్రివి నాయనా. యేసయ్యా, ఎందరూ ఏ బాధతో వచ్చారో అయ్యా, కడుపు సంబంధమైన బాధ, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్న బిడ్డలను కనికరించయ్యా, కనికరించయ్యా. నీ గాయపడిన హస్తముతో వారిని ముట్టండేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. ఆహారం సరిగా తీసుకోలేక ఇబ్బంది పడుతున్న బిడ్డలయ్యా, వారిని కనికరించయ్యా, వారిని కనికరించయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలేసయ్యా, వందనాలేసయ్యా. నీ కృపకు అప్పగించుకుంటున్నామయ్యా. నువ్వు మంచి దేవుడవు, నువ్వు గొప్ప దేవుడవు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు దేవా. నీకు వందనాలు. గొంతు నొప్పితో బాధపడుతున్న బిడ్డలయ్యా, కనికరించయ్యా, కనికరించయ్యా. ఆ ట్రాన్సెస్తో బాధపడుతున్న బిడ్డలను కనికరించి బాగు చేయయ్యా, స్వస్థపరచు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. కాళ్ళు చేతులు తిమ్మిరులతో బాధపడుతున్న బిడ్డలను కనికరించయ్యా. నీ కరుణ కలిగిన హస్తమును వారిపైన చాపు ప్రభువా. యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నువ్వు ముట్టి బాగు చేసే దేవుడు యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలయ్యా. కుటుంబాల్లో నీ కార్యాలను జరిగించండి అయ్యా. అపవాది తంత్రములు యేసు నామములో తొలగిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రతి విధమైన సాతాను పోరాటం యేసు నామములో కూలిపోవును గాక. ప్రభు, ఆ కుటుంబాలలో అల్లర్లను కలుగు చేస్తూ అవమాన పాలు చేస్తున్న ప్రతి విధమైన సాతాను క్రియలు యేసు నామములో తొలగిపోవును గాక. ప్రభు, నీ కను దృష్టిని ప్రతి బిడ్డ పైన ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డపై నీ హస్తమును చాపు ప్రభువా. చిన్నలేమి పెద్దలేమి ప్రభువా, ఏ బాధతో ఈ దినాన, ఏ అనారోగ్యముతో ఈ దినాన నీ సన్నిధిని సమీపించిన ప్రభువా, నువ్వు స్వస్థపరిచే దేవుడు. మమ్మల్ని స్వస్థపరిచే యెహోవా రాఫావి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. నువ్వు పొందిన గాయముల వలననే మాకు స్వస్థత ఉన్నది యేసయ్యా. సహాయం చేయనాయన. కృంగిన వారిని లేవనెత్తే దేవా, బలహీనలను బలపరిచే దేవా, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చే తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నీరసత్వముతో ఉన్న ప్రతి బిడ్డనయ్యా నూతన బలము, నూతన శక్తితో నింపు ప్రభువా. దేవానికి స్తోత్రాలు, వందనాలేసయ్యా, వందనాలేసయ్యా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించిన, మన వ్యసనములను వహించనని నీ వాక్యములో సెలవిచ్చావు. అవును దేవానికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని స్వస్థపరచుటకు నీకు ఇష్టమే తండ్రి. నీకు స్తోత్రాలు. నీ శక్తి, నీ ప్రభావము ప్రతి ఒక్కరిని తాకునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసయ్య సిలువ రక్తం ప్రతి ఒక్కరిని శుద్ధి చేయనుగాక. ప్రభువా, కనికరం చూపయ్యా, కనికరం చూపు. ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడవు ప్రభువా. దుఃఖానికి ప్రతిగా పూదొండనిచ్చే దేవుడవు ప్రభువా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమనిచ్చే దేవా. నీకు స్తోత్రాలు, వందనాలేసయ్యా, వందనాలేసయ్యా. ఎందరూ ఏ భారముతో వచ్చి ఉన్నారు, ఎందరూ ఏ దిగులు విచారముతో ఉన్నారు ప్రభువా. ఈ దినాన వారిని ఆదరించండి అయ్యా. మీ ఆత్మ ద్వారా వారిని ఆదరించండి అయ్యా. ధైర్యపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. తత్తరిల్లుచున్న హృదయాలను ధైర్యపరిచే దేవుడవు ప్రభువా. మేలుతో హృదయాలను తృప్తిపరిచే దేవుడవు ప్రభువా. నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. వందనాలేసయ్యా, వందనాలేసయ్యా. అందరము కూడా మోకరించి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. మనల్ని స్వస్థపరిచిన దేవుడు, మన యొక్క కోరికలను తీర్చే దేవుడు. మన హృదయం అంతటితో ప్రభువుని ఆరాధిద్దాం. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనస్సుతో ప్రభువుని ఆరాధిద్దాం.
ఊహించలే మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం.
జ్ఞానం వర్ణింపగలనా నీ కార్యముల్ వివరింపగలనా నీ మేలులన్ వర్ణింపగలనా నీ కార్యముల్ వివరింపగలనా నీ మేలులన్ ఊహించలేని మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయం నందు ప్రభువు ద్వారా ప్రేరేపించబడిన ఒకరు ప్రభునామాన్ని స్తుతిస్తూ ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ ఏప్రిల్ నెలలో తండ్రి 2వ పరిశుద్ధ పునరుద్ధానమందు మేమందరం మీ సన్నిధికి చేరి వచ్చుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఉదయకాలమున నీ మందిరంలో ప్రభువా నిన్ను ఆరాధించే భాగ్యమును మాకు అనుగ్రహించారు ప్రభువా. మేమందరము తండ్రి నీ నామంలో ఆనందించడానికి తండ్రి అయ్యా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు తండ్రి ఈ సమయాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరుండి ప్రభువా మా ఆరాధన అంగీకరించారని ప్రభువా మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. అయ్యా, వాక్య ధ్యానంలోకి మేము వెళ్ళబోతూ ఉండగా ప్రభువా మా హృదయంలోనికి తండ్రి దేవా నీ జీవ వాక్కులను ప్రభువా అయ్యా మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తండ్రి అవసరమైన తండ్రి నీ జీవ వాక్కులను మీరు మాకు దయచేయండి ప్రభువా. దేవా, నిలబడి చెప్పబోతున్న దైవజనులను తండ్రి దేవా మీరే అభిషేకించి ప్రభువా దేవా ఈ ఆరాధన అంతా కూడా నీ ఆత్మ అధ్యక్షతలో జరిగించి ప్రభువా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చొని కానుక చేత పట్టుకుందాం. మన చెయ్యి ప్రభు వైపెత్తుదాం. పరిశుద్ధుడవైన దేవా, సర్వశక్తిమంతుడవైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య నీ ఘననామానికి స్తుతి కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకై స్తోత్రాలు. తమ కష్టార్జితంలో నుండి మీ సన్నిధికి తీసుకొచ్చిన భాగమును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కష్టపడి పనిచేస్తుండగా వారి దేహాలకు మంచి ఆరోగ్యము దయచేయండి. వారి కష్టార్జితం వారి కుటుంబంతో అనుభవించే భాగ్యము దయచేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు యేసయ్యా, వందనాలు. విశ్వాసంతో ఈ దినాన మీ సన్నిధిలో విత్తుతూ ఉన్నారయ్యా. బిడ్డల అవసరాలన్నీ కూడా నీ మహిమైశ్వర్యములో తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు. గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు నాయన నీకు స్తోత్రాలు ప్రభు. నీకే వందనాలు. నీ కృప కలిగిన హస్తానికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కానుక సమర్పిస్తూ ఉండగా పాట పాడేసే నామాన్ని మహింపరుద్దాం. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నే నిన్ను
సమమైన బలమైన వారెవరు లేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నేలు తేజోమయా నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆసేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకే అంకితం నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకే అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును నీ కొరకే నేనిలలో జీవింతును నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నే నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటానికి ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయతో గమనించుదాం. మనకు ఈ వారంలో 15వ తారీఖు అనగా రేపు సోమవారం ఉదయం 10:30 గంటలకి సత్తెనపల్లి వాస్తవ్యులు గడ్డం లూక్ లేట్, గడ్డం దీనమ్మ అనగా చిట్గార్ల యొక్క కనిష్ట పుత్రిక రత్న సింధియాకు విజయవాడ కొండపల్లి వాస్తవ్యులు మిక్కిలి ప్రసాదరావు లేట్
మిక్కిలి విజయకుమారి గార్ల కనిష్ట కుమారుడు మిక్కిలి ప్రతాప్ కుమార్కు మన షాలోం మందిరంలో ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం జరగనై ఉన్నది. కాబట్టి దీనికోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. సత్తెనపల్లి వాస్తవ్యులు లేట్ శ్రీ గడ్డం లూక్ గారు, అట్లాగే గడ్డం దీనమ్మ చిట్టమ్మ గారుల యొక్క కనిష్ట పుత్రిక గడ్డం రత్న సింధ్యకు విజయవాడ కొండపల్లి వాస్తవ్యులు మిక్కిలి ప్రసాదరావు లేట్ మిక్కిలి విజయకుమారి గారుల కనిష్ట కుమారుడు మిక్కిలి ప్రతాప్ కుమార్కు నిశ్చితార్థం జరగనై ఉంది ఈ మందిరంలో. మరి దయచేసి ఈ నిశ్చితార్థం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. రెండో విషయం ఏంటంటే, ఈ మనకి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి హౌస్ గ్రూప్ లీడర్స్ మరియు వాలంటీర్స్, అన్ని రకాల పరిచర్యలు, క్వైర్ లీడర్స్ అండ్ కుకింగ్స్ అండ్ నెక్స్ట్ ఏంటి హౌస్ కీపింగ్స్, క్వైరు, ఈ టీం వాళ్ళందరూ కూడా ఈ దీనికి ఆహ్వానించబడతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి మరి చెప్పాను ముందే అయిపోయింది అది. కాబట్టి సోమవారం ఉదయం 10:30 గంటలకి జరిగేటటువంటి ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ప్రకటించబడినటువంటి సేవకులందరూ కూడా పాల్గొనాలని మనవి చేస్తున్నాను. రెండవది 17వ తారీఖు మనకి అది శ్రీరామనవమి సెలవు దినం. అందుచేత ఆ దినాన మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక మందిరంలో ఏర్పాటు చేయబడతా ఉంది. మరి దైవజనులు బ్రదర్ పరిశుద్ధరావు గారు ఆ కూడికలో దేవుని యొక్క వాక్యోపదేశం చేస్తారు. కాబట్టి మీరు అందరికీ సెలవే కదా? సెలవేనా అందరికీ? పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా? కాబట్టి మీరందరూ మీ కుటుంబాలతో ఆ ప్రార్థన కూడికలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. అనంతరం ప్రేమ విందు ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఆ సెలవు దినాన్ని మరి ప్రభు సన్నిధిలో గడుపుదాం. నిజానికి ఇది బయట ఎక్కడైనా ఏర్పాటు చేద్దాం అనుకున్నాను, కానీ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంచేత దీన్ని వెలుపల కాకుండా అటు తిరిగి చివరికి మందిరంలోనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి 17వ తారీఖు మీరు అందరూ మీ కుటుంబాలతో కూడి రావాలని, మనందరం ప్రభునందు సంతోషించాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మనకి 19వ తారీఖు అనగా శుక్రవారం పగలే కదా బ్రదర్, పగలు ఉదయం 10:30 గంటలకి మన సహోదరుడు జోసఫ్ వడ్డవల్లి నుండి, శాస్త్రినగర్ నుండి వస్తున్నటువంటి జోసఫ్ వాళ్ళ యొక్క మామగారు అంటే శశి వాళ్ళ తండ్రి గారు అయి ఉంటున్నటువంటి చందోలు చంద్రశేఖర్ గారు వారి యొక్క ఆదరణ కూడిక 19వ తారీఖు శుక్రవారం 10:30 గంటలకి వారి వడ్డవల్లిలో శాస్త్రినగర్లో వారి స్వగృహమందు జరగనై ఉంది. మరి సంఘమంతా మరి ఆదరణ కూడిక కోసం ఆహ్వానించబడతా ఉన్నారు. అనంతరం ఆదరణ విందు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ యొక్క ప్రార్థన కూడికలో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున ఆదివారం 8 గంటలకే రావటానికి మీకు సంతోషంగా ఉందా, కాస్త కష్టంగా ఉందా? సంతోషంగా ఉంటే స్తోత్రం చెప్పండి. సరే, ఏమండి పొద్దున్నే మరీ లేచి 8 రెడీ అయ్యి రావడం అంటే కొద్దిగా కష్టం ఉందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరు లేరా? అట్టయితే అసలు దీన్నే కంటిన్యూ చేస్తే పోద్దేమో, ఎండాకాలం అంత పని లేకుండా. అవునులే, మీ సంతోషం ఏంటో నాకు అర్థమైపోయింది. ఏముంది, ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే ఇక సాయంత్రం దాకా పడుకోబోయేదాకా ఫ్రీయేగా. అందుకోసమే మీ సంతోషం నాకు తెలుసులే. దేవునికి స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ ఇది మరి ఎండాకాలం అంతా కూడా ఈ విధంగానే మనకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. తర్వాత మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పడం మర్చిపోయాను.
శనివారం సాయంత్రం 7 గంటలకు, శనివారం సాయంత్రం 7 గంటలకు మందిరంలో ఇందాక చెప్పిన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సాయంత్రం శనివారం 7 గంటలకి మీటింగ్ ఉంటుంది మందిరంలో. ప్రతి శనివారం సేవకుల మీటింగ్ ఉంటుంది, ప్రతి శనివారం. ఒకవేళ ఆ శనివారం గనక పరిశుద్ధాత్మ కూడిక ఉన్న, ఉపవాస ప్రార్థన ఉన్న, ఆ శనివారం బదులు అది సోమవారమో మంగళవారమో జరుగుతుంది. కాబట్టి ఇక దీంట్లో చెప్పేది ఏమీ లేదు. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకి సేవకులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. మరొక విషయం మీతో చెప్పటానికి నేను కొద్దిగా సంతోషపడుతున్నాను. ఏమిటి ఆ విషయం అని అంటే, వేరే ఏమి లేదు, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏముంది అని అంటే, పరలోక రాజ్యము చేపలు పట్టడానికి వేసినటువంటి వలను పోలి ఉన్నది అని చెప్పి వాక్యం ఉంది. వల అంటే ఏమి లేదు, దారాలు తీసుకొని ఒకదాని ప్రక్కన ఒకటి ముడేసుకుంటూ పోవటమే. ఈ దారాలన్నిటిని కలిపి విడివిడిగా ఉన్నటువంటి దారాలను ముళ్ళేసుకుంటూ పోతే వల అయిపోద్ది. అట్లాగే ఇప్పటిదాకా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మీకు మీరుగా ఉన్నటువంటి ఈ షాలోం కుటుంబంలో కుటుంబాలన్నిటినీ కలిపి ముళ్ళేసి పెట్టా. ఒక 5 కుటుంబాలకు ఒక ముడి, లేదా 5 నుండి 10 లోపు కుటుంబాలకు మధ్య ఒక ముడి. అంటే మీకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ వాలంటీర్లు వారంలో ఒకరోజు మీ ఇంటికి వస్తారు. వచ్చినటువంటి వాళ్ళు మిమ్మల్ని దర్శించి పరామర్శించి ఒక కీర్తన 91వ కీర్తన చదివి ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు ఆ వాలంటీర్స్కి మీరందరూ సహకరించండి. అంటే నా మాట నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, వారు మీ ఇంటికి వచ్చినప్పుడు కాస్త అమ్మ మంచిదమ్మా, ఈ పూటకు వద్దులేరా, ఈ పూటకి ఏం ప్రార్థనలు వద్దులే, ఈ పూట కీర్తన చదవద్దులే అని అనకుండా, ఆ వాలంటీర్ వచ్చినప్పుడు కాస్త నలుగురు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక పాట పాడుకోండి. వాలంటీరే పాట పాడాలని లేదు, మీరు పాడాలనుకుంటే మీరు కూడా పాడండి. ఒక పాట పాడుకోండి, ఒక కీర్తన చదువుకోండి. ఆ 91 కీర్తన చదవండి. ఈ సంవత్సరం అంతా 91 కీర్తన చదవండి, కంటత పెట్టండి బాగా. తర్వాత చిన్న ప్రార్థన మీరు చేసినా పర్లేదు, వాలంటీర్ చేసినా పర్లేదు. ఒక గృహ దర్శనం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రతి ఇంటికి వాలంటీర్ వస్తారు. ప్రతి ఇంటికి వచ్చినటువంటి వాలంటీర్ని సాదరంగా ఆహ్వానించి వారితో కలిసి కొద్దిసేపు ప్రార్థనలో ఉండండి. తర్వాత రెండో విషయం, మీరు వచ్చినటువంటి వాలంటీర్స్ అమ్మో ప్రభుపక్షంగా వచ్చారు, వీళ్ళకి ఏం పెట్టాలో ఏంటో అని పొరపాటును కూడా మీరు ఆలోచించవద్దు. మీరు వాళ్ళకేమి పెట్టవద్దు, వాళ్ళకేమి తాగిపించవద్దు. అంటే టీలు, కాఫీలు, ఫ్రూట్ జ్యూసులు, మజ్జిగలు ఇట్లాంటివి ఏమీ ఏర్పాట్లు చెయ్యవద్దు. రెండోది, మీరు ఏ కానుకలు కూడా వాలంటీర్స్ చేతికి ఇవ్వవద్దు. మీరు ఇచ్చేటటువంటి కానుకలు సరాసరి మందిరంలోనికే తీసుకొని రండి. ఎవరు వాలంటీర్కి కానుకలు ఇచ్చి అమ్మా నేను రాలేకపోతున్నాను రా, మందిరంలో చెయ్యరా అని చెప్పి చెప్పబాకండి. కాబట్టి వాలంటీర్స్ దేవుని దూతల్లాగా మీ ఇంటికి వస్తున్నారు. వచ్చినటువంటి వారిని సాదరంగా ఆహ్వానించి వారితో కలిసి ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి దానికి మీరు కాస్త సహకరించండి. ఏదైనా సమాచారం ఉంటే వాలంటీర్స్ మనకు గ్రూప్లో వస్తూ ఉంటుంది. దాంతోపాటు వాలంటీర్స్ కూడా మీకు ఆ సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని వాలంటీర్స్ని దేవుని దూతల్లాగా భావించి చేర్చుకోండి. విస్తరించి ఏ వాలంటీర్ కూడా ఆ కుటుంబ సభ్యులతో విస్తరించి మాట్లాడటం కానీ, విస్తరించి సంభాషణలు చేయటం కానీ అవి ఏవి వాలంటీర్స్ చెయ్యరు. రెండోది, మీరు కూడా వారితో మీ కష్ట సుఖాలు ఏమి చెప్పుకోవటానికి పంపించట్లేదు వాళ్ళని. కాబట్టి దయచేసి ఈ విషయాల్ని శ్రద్ధగా గమనించి వారితో కలిసి మీరు కూడా ఒక నిమిషం లేదా ఒక అరగంట ప్రార్థనలో ఉండండి. తర్వాత వారిని దేవుని దూతల్లాగా మీరు
చేర్చుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మీకు ఇంకొక సంగతి, ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో మందిరం అయిపోయిన తర్వాత, ఈరోజు ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఒక్క నిమిషం ఆగితే, మీకు ఇంతకుముందు ఏ కుటుంబాలనైతే దర్శించమని మీకు స్లిప్పులు ఇచ్చామో అదే స్లిప్పులు మీకు దీని రూపంలో వచ్చినాయి, ఒక ఫార్మేట్ రూపంలో వచ్చినాయి. వాలంటీర్స్ అందరూ కూడా ఆ ఫార్మేట్ మీరు ఆ షీట్ తీసుకొని వెళ్ళండి. అది నెలకు ఒక షీట్ మీకు ఇవ్వబడుతుంది. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, ఆ దాంట్లో మీరు వెళ్ళిన రోజు, ఏ రోజు ఆ గృహాన్ని దర్శించారు, ఆ తేదీ ఇవాళ ఎంత తారీఖు? 14. రేపు మీటింగ్ ఉంటుంది. మీరు 15వ తారీఖున లేదా 16వ తారీఖున ఇంటిని దర్శించారనుకోండి, 16 అని వెయ్యండి. అది మంగళవారం అనుకోండి, మంగళ అని రాయండి. ఆ తర్వాత దాని క్రింద మీరు ఏ సమయంలో దర్శించారో, ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, సమయం, టైము వేయండి. తేదీ మరియు దినము మరియు సమయము మీకు ఇవ్వబడినటువంటి దాంట్లో ఒక కాలమ్స్ ఉంటాయి, అక్కడ వెయ్యండి. ఆ తర్వాత నెలంతా అయిపోయిన తర్వాత నెల చివరి వారంలో ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక కుటుంబ సభ్యుని చేత సంతకం పెట్టించండి. ఆ తర్వాత వాటిని తీసుకొని వచ్చి మాకు ఇవ్వండి. అర్థమైందా? దాని తర్వాత మీరు ఏదైనా సమాచారం మాకు తెలియచేయాలి అనుకుంటే, ఆ షీట్ వెనక వైపున పలానా కుటుంబం ఇదిగో ఈ విధంగా మాకు చెప్పారు, పలానా కుటుంబం ఈ సలహా మాకు ఇచ్చారు, పలానా కుటుంబం ఈ సమస్యలో ఉన్నారు అనే వివరాలు వెనక వైపున చాలా క్లుప్తంగా, చాలా షార్ట్గా ఏదైనా వివరాలు ఉంటే ఆ షీట్ వెనక వైపున వ్రాసి నెల చివరిలో మాకు ఇవ్వండి. అప్పుడు వీటన్నిటిని మేము క్రోడీకరించి ఇంకా సంఘక్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలో వాటన్నిటినీ చేయటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా చేయటం మీ అందరికీ సంతోషమేనా? ఏందో సంతోషమేనా? మాకెందుకు వచ్చిందండి తిప్పలో? మా ప్రార్థన ఏదో మేము చేసుకుంటాం మా టైంకి, మీరు పంపే వాళ్ళతో మేము ప్రార్థన చేయటం ఏంటండి అనుకుంటున్నారా? పొరపాటును కూడా అనుకోవద్దు. ఇది సంఘక్షేమాభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పనులు. దయతో మీరందరూ కూడా సహకరించి దేవుని రాజ్య నిర్మాణంలో ముందుకు కొనసాగాలని కోరుతున్నాను. దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక, పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండు అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. పౌలు భక్తుడు ఈ పునరుద్ధానాన్ని గురించి, ఈ దేహము మార్పు చెందే దాన్ని గురించి, ఇంకా మొదటి ఆదాము గురించి, కడపటి ఆదాము గురించి, ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అనేటటువంటి ఈ సంగతి గురించి, విజయమునందు మరణము మృంగివేయబడింది అనే సంగతి గురించి చాలా విస్తృతంగా మాట్లాడుతా చిట్టు చివరికి వచ్చేసరికి ఏమంటాడు అనంటే, కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, ఈ రోజున మీరు ఏ ప్రయాస అయితే పడుతున్నారో ఆ ప్రయాసము ప్రభువునందు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఒకవేళ మీరు ఏదైనా ప్రభు కోసం నేను ప్రయాసపడుతున్నాను అని అనుకుంటే, ప్రభు వలన నేను ప్రయాసపడుతున్నాను, లేకపోతే ప్రభు ద్వారా నేను ప్రయాసపడుతున్నాను, దేవుని మార్గంలోనికి వచ్చి నేను ప్రయాసపడుతున్నాను అని అనుకుంటే, దానికి మీరేమి దిగులు పడబాకండి. దిగులు పడకుండా మీ ప్రయాసము ప్రభువునందు ఎప్పటికీ వ్యర్థం కాదని ఎరిగి స్థిరంగా ఉండండి. తర్వాత కదలని వారుగా ఉండండి. తర్వాత
ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ 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 ఆసక్తి కలిగి ఉండండి అనే మాట అంటాడు ఇక్కడ. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఇక్కడ ఆగిపోదాం. ప్రభువు కార్యాభివృద్ధి యందు అంటే ప్రభు కార్యములు వృద్ధి చెందే విషయంలో, ప్రభు కార్యముల విషయమై, వృద్ధి విషయమై ఎప్పటికీ మీరు ఆసక్తి కలిగి ఉండండి అనే మాట చెప్తాడు. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి? ప్రభువు కార్యములు అభివృద్ధి చెందే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుని కార్యములు అత్యధికంగా జరిగే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. కార్య అభివృద్ధి. ఒక ఇంటి నిర్మాణమును ప్రారంభించినటువంటి వ్యక్తి పునాదులు త్రవ్వి, ఇక ఇంటిని నేను ప్రారంభించాను, ఇక చాలే అదే నిర్మాణం అయిపోద్ది అని అనుకోడు. పునాది తవ్వినటువంటి వ్యక్తి తప్పనిసరిగా దాంట్లో పిల్లర్స్ పెట్టాలి, తర్వాత బీమ్ వేయాలి, తర్వాత దాన్ని పైకి లేపాలి, గోడలు కట్టాలి, కప్పు వేయాలి, ప్లాస్టింగ్ చేయాలి, ఫ్లోరింగ్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఇంటి నిర్మాణం పూర్తి అయినట్టు. అట్లాగే మన జీవితంలో కూడా దేవుని మార్గంలోనికి మనం వచ్చాం. రాగానే బాప్తీసం తీసుకోగానే ఇంకా అయిపోయింది, నేను బాప్తీసం తీసేసుకున్నాను, ఇక నాకు దిగులు లేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని మాత్రం పొరపాటును కూడా అనుకోబాకండి. ఎందుకనంటే బాప్తిస్మము అనేటటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి మెట్టు మాత్రమే. దాని తర్వాత మనము దేవుని యొక్క మార్గంలో దినదినము ఆధ్యాత్మికంగా, ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉండాలి. ఎదిగే క్రమంలో వాక్యం చెబుతూ ఉంది, ప్రభువు కార్యములు అభివృద్ధి, ప్రభువు కార్యములలో మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకని ఈ మాట చెప్పాడు పౌలు భక్తుడు, ఆసక్తి కలిగి ఉండాలి అని అంటే, సాధారణంగా మానవులమైనటువంటి మనమండి ఏదన్నా ఒక పని మొదలుపెట్టిన తర్వాత కొంత పని జరిగిన తర్వాత కొంత నిరాసక్తత వస్తూ ఉంటుంది. కొంత పని జరిగిన తర్వాత ఇంకా చాలే అనిపిస్తుంది. ఇంతవరకు చేసాం కదా ఇంకా చాలే అని అనిపిస్తూ ఉంటుంది. దేవుని మార్గంలోనికి వచ్చిన తర్వాత ఇక చాలు, ఇంతవరకు చాలు, ఇది చాలు, ఇంతవరకు నాకు చాలు అనే మాట పొరపాటును కూడా మీ నోట రానివ్వబాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకు మందిరం ఉంది, వస్తున్నటువంటి విశ్వాసులు మందిరం నిండుగా వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, సంతోషం. నేను ఎప్పుడు కూడా ఇంక ఇది చాలులే, నా జీవితానికి, నా పరిచర్యకి ఇది చాలు అని నేను పొరపాటును కూడా అనుకోను. ఎందుకనంటే ఇది చాలదు. ఎందుకు చాలదు అని అంటే, రక్షింపబడవలసిన వారు ఇంకా వేల కొద్దీ ఉన్నారు మన సత్తెనపల్లి పట్టణంలోనే. వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి, రక్షణ పొంది దేవుని రాజ్యంలో చేర్చబడాలి. కాబట్టి మనం చేసేటటువంటి పరిచర్య పరిమితమైనటువంటిది కాదు. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాలు పరిమితమైనటువంటివి కావు. దేవుడు మనకిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి పరిమితమైనటువంటిది కాదు. దేవుడు అంటాడు అబ్రహాముతో, అబ్రహామా నీ కన్నులెత్తి ఎంతవరకు చూడగలవో చూడు, అదంతా నీకు నీ సంతానానికి స్వాస్యంగా ఇస్తాను. నీవు లేచి దీని పొడవున ఎంత దూరం నడవగలుగుతావో అంత దూరం నడువు, అది నీకు స్వాస్యంగా ఇస్తాను అని అంటాడు. అంటే నీలో ఉన్నటువంటి సామర్థ్యము కొలది, నీకు ఎంత సామర్థ్యం ఉంటే అంత దేవుడు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎప్పుడు మన దర్శనాన్ని, మనం ఎప్పుడు మన సామర్థ్యాన్ని లిమిట్ చేసుకోకూడదు. చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, 10th క్లాస్ దాకా చదివానులే ఇంకా చాలులే అని అనుకోబాకండి. తర్వాత చదవండి, ఇంటర్మీడియట్ ఏమైంది, తర్వాత ఇంటర్మీడియట్ దాకా చదివి ఇంకా చాలులే ఇంటర్మీడియట్ దాకా చదివాను కదా అని అనుకోబాకండి. తర్వాత డిగ్రీ ఎందుకు చదవకూడదు? చదవండి, డిగ్రీ కూడా. డిగ్రీ దాకా చదివినట్టు డిగ్రీ దాకా చదివానులే ఇంకెందుకులే అని అనుకోబాకండి.
నేనంటాను మీలో ఐఏఎస్ ఐపీఎస్ చక్కగా పైకి వెళ్ళేటటువంటి ఆ స్థితి ఎందుకు మీరు చదవకూడదు? దేవుని ద్వారా అది మీకు సాధ్యం. దేవుని ద్వారా అది మీకు సాధ్యం. దేవుడు మీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు మీకు ఆ తెలివిని ఇస్తాడు. షడ్రక్